పెద్ది ట్రైలర్ రిలీజ్ అయినాక ఆ ట్రైలర్ ఇంపాక్ట్ సోషల్ మీడియాలో ఎలా ఉందో మీకు తెలుసు కదా. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఓవరాల్‌గా మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే వచ్చినాయి ఈ ట్రైలర్ మీద. రీసెంట్‌గా పెద్ది సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. అండ్ సినిమాకి అఫీషియల్‌గా యూఏ 16+ సర్టిఫికేట్ ఇచ్చారు. బట్ షాకింగ్ పాయింట్ ఏంటంటే మూవీ రన్ టైమ్ ఆల్మోస్ట్ 3 అవర్స్ 9 మినిట్స్. యెస్, 189 మినిట్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో మిక్స్డ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక కొంచెం బజ్ అటు ఇటుగా అయిందని చెప్పొచ్చు. ట్రైలర్ విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నా కూడా ఎక్స్‌పెక్టెడ్ గూస్ బంప్స్ లెవెల్ మూవ్‌మెంట్స్ ఏం లేవని, అండ్ దాంతో పాటు మ్యూజిక్ కూడా కొంచెం డౌన్ అయిందనే విషయం చాలా మందికి అనిపించింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే హిస్టరీలో చాలా సార్లు ట్రైలర్స్ ఫెయిల్ అయినాయి. మూవీస్ బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి. కొన్ని ఫిల్మ్ ట్రైలర్స్ యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా కూడా రిలీజ్ అయినాక కాంటెంట్ తోటి థియేటర్స్ని షేక్ చేస్తాయి. యాక్చువల్లీ ట్రైలర్ అనేది జస్ట్ మార్కెటింగ్ మెటీరియల్ మాత్రమే. 2 నిమిషాల కట్లో ఎంటైర్ మూవీని మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. బుచ్చిబాబు స్ట్రెంత్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. ఉప్పెన ట్రైలర్ కూడా చూడండి, చాలా సింపుల్గానే అనిపిస్తుంది. బట్ సినిమా మంచి ఇంపాక్టే ఇచ్చింది. కానీ ఉప్పెనలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. ఇక్కడ చికిరి చికిరి అండ్ రైరే రారా 2 పాటలు మంచిగా వర్కౌట్ అయినా కూడా ట్రైలర్లో వచ్చిన బీజిఎం అంతగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పుడు పెద్ది విషయంలో కూడా అదే జరగచ్చు. సో పెద్ది విషయంలో కూడా ఈ ట్రైలర్ అంతగా వర్కౌట్ అయిపోయినా ఫిల్మ్ బాగుంటే మాత్రం ఆడియన్స్ నుంచి మంచి రిసెప్షన్ వస్తుంది. ఎందుకంటే ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం మాత్రం మేకర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెన్సార్ బోర్డ్ రన్ టైం కట్స్ అడగలేదు. యూజువల్లీ 3 అవర్స్ పైన సినిమా అంటే ట్రిమ్ సజెషన్స్ వస్తాయి. కానీ పెద్ది ఒరిజినల్ రన్ టైంని ఆల్మోస్ట్ కంప్లీట్గా రిటైన్ చేశారు. అఫ్ కోర్స్ కొన్ని మోడిఫికేషన్స్ జరిగినాయి. అబ్యూజివ్ డైలాగ్స్ని మ్యూట్ చేశారు, సబ్ టైటిల్స్ కొన్ని రిమూవ్ చేశారు, చికిరి సాంగ్లో కొన్ని లిరిక్స్ని మాడిఫై చేశారు, కమ్యూనిటీ రెఫరెన్స్ రిమూవ్ చేశారు, ఈవెన్ మిడిల్ ఫింగర్ గెస్చర్ని కూడా బ్లర్ చేశారంట. ఇంకా మూవీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రామ్ చరణ్ గారి రూరల్ మాస్ లుక్. చాలా రోజుల తర్వాత కంప్లీట్ రా అండ్ రూటెడ్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. ప్లస్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ట్రైలర్లో అంత వర్కౌట్ కాకపోయినా కూడా థియేటర్స్లో మంచిగా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఒకవేళ కనుక వర్కౌట్ అయితే సూపర్ మ్యాటర్. అంతకంటే ఏం కావాలి చెప్పండి. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారి నుండి ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే రూటెడ్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ 3 అవర్స్ రన్ టైం అంటే ఆడియన్స్ని ఖచ్చితంగా హోల్డ్ చేసి సీట్లో కూర్చోబెట్టాలి. 15-20 మినిట్స్కి ఎంగేజింగ్ హైస్ ఉండాలి. అదర్వైజ్ సోషల్ మీడియా నెగిటివిటీ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే ట్రైలర్ బస్ కొంచెం రెడ్యూస్ అయినా సమ్టైమ్స్ ట్రైలర్స్ ఫెయిల్ అవుతాయి, బట్ మూవీస్ వర్కౌట్ అవుతాయి. పెద్ది కూడా అలాంటి సర్ప్రైజ్ ప్యాకేజ్ ఉంటుందా చూడాలి మరి. సో అదనే మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.